నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవన్ కూతురు కొడుకు ఆద్య అఖీరాలు రేణు దేశాయ్ మధ్య ఉంటున్న అప్పుడప్పుడు నాన్న దగ్గర కూడా వస్తుంటారని తెలిసింది. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెగ్యులర్గా ఆద్య అఖీరా పవన్తో కనిపిస్తున్నారు. ఇటీవల స్వతంత్ర దినోత్సవం రోజున ఆద్య పవన్తో కలిసి కనిపించింది. తాజాగా మరోసారి ఆద్య పవన్తో కలిసి కనిపించింది. పవన్ కళ్యాణ్ లేపాక్షి కళాకృతులను పరిశీలించడానికి వెళ్ళగా పవన్తో పాటు కూతురు ఆద్య కూడా వెళ్ళింది. అక్కడ ఆద్య షాపింగ్ చేసి కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు తీసుకోవడంతో పవన్ వాటికి డబ్బులు ఇచ్చి కూతురికి కొనిచ్చారు. దీంతో ఆ ఫోటోలు వైరల్గా మారాయి. పవన్ కూతురు కొడుకు ఫోటోలు బయటకు వస్తే అందులోనూ పవన్తో కలిసి వస్తే ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా కథానాయకుడు ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కల్కి 20/98 తర్వాత ఈ యంగ్ రెబల్ స్టార్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 50% షూటింగ్ ను ఈ చిత్రం పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు తను హను రాఘోపుడి డైరెక్షన్ లో ఇంకో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేరున్న స్పిరిట్ కూడా జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. అయితే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ చిత్రం టీజర్ విషయంలో గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న ఈ చిత్రం టీజర్ ను విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇంతకు ముందే ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే టీజర్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అంటున్నారు దర్శకుడు మారుతి సన్నిహితులు. సో ప్రభాస్ పుట్టినరోజుకు టీజర్ అయితే లేదు, కానీ సంథింగ్ స్పెషల్ ప్రమోషన్ కంటెంట్ ను అయితే ప్రభాస్ అభిమానులకు అందించాలనే ఆలోచనలో ఉన్నాడు మారుతి. అయితే అది ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక ఏప్రిల్ 2025లో ది రాజా సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయా, టికెట్ రేట్లు పెరుగుతాయా అని చర్చ జరుగుతుండగా వాటిపై క్లారిటీ ఇచ్చేశారు. గతంలో ఏపీలో బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోలకు పర్మిషన్ తీసేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సినిమా పరిశ్రమకు సపోర్ట్ గానే ఉంటున్నారు. ఇటీవల కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు దేవరకు కూడా టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్, అర్ధరాత్రి షోలకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా సినిమాని రిలీజ్ చేస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. నిర్మాత నాగవంశి తన ట్వీట్ లో ఏపీ ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి కృతజ్ఞతలు. అడిగిన వెంటనే దేవరా టికెట్ రేట్ల పెంపుకు, ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సపోర్ట్ సినిమాని మరిన్ని థియేటర్స్, షోలతో ఆడియన్స్ కి చేరవేస్తుంది అని తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు నిర్మాత నాగవంశి. కోలీవుడ్ నటుడు జయం రవి ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే, తన అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి జయం రవి భార్య ఆర్తి కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా జయం రవికి ఒక సింగర్తో పరిచయమైందని, ఆమెతో రిలేషన్లో ఉన్నారని, అందుకే భార్య నుంచి విడాకులు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. తన తదుపరి చిత్రం బ్రదర్ ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో విడాకుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా విడాకుల గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది మంచి వ్యక్తులు నా సమస్యను అర్థం చేసుకుని నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తున్నారు. వినయం, మర్యాద లేని వ్యక్తులు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు. నా వద్ద ఆధారాలున్నాయి, తప్పకుండా కోర్టులో నిరూపించుకుంటా. నిజం బయటపడిన రోజు నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులు తగిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. శ్రమ, స్క్రిప్టుల ఎంపికతో ఎన్నో ఏళ్ల నుంచి నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలను నాశనం చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. లాయర్ ద్వారా నేను ఆర్తికి విడాకుల నోటీస్ పంపించాను. ఈ విషయం ఆమె తండ్రికి తెలుసు. ఈ విషయం గురించి
సంబంధించి మా ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్నారు. నేను అందుబాటులో లేనని, వారికి తెలియకుండానే విడాకులు ప్రకటించానని వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? మా పెద్దబ్బాయి అరవ్ పుట్టినరోజు జూన్లో జరిగింది. వాడితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆ సమయంలో నేను చెన్నైలో ఉన్నా. దానికి సంబంధించిన ఫోటోలు నా వద్ద ఉన్నాయి. విడాకుల విషయానికి సంబంధించి ఇప్పటికే అరవ్తో మాట్లాడాను. ఆర్తి నేను కలిసి ఉండాలనేదే వాడి ఆలోచన. అయాన్ ఇంకా చిన్నవాడే, ఈ విషయాలను అర్థం చేసుకునే వయసు వాడిది కాదు అని విజయ్ రవి తెలిపారు. నేషనల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. గత నెల 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమా రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల క్లబ్లోకి చేరింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం ప్రసారం కాబోతుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా ఎక్స్ వేదికగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. నటి ప్రీతి జింగ్యానీ భర్త బాలీవుడ్ నటుడు పర్వీన్ దాబాస్కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన టీం తెలిపింది. ప్రీతి జింగ్యానీ తెలుగు వారికి సుపరిచితురాలు. తమ్ముడితో ఆమె ఇక్కడి వారికి చేరువయ్యారు. ఇందులో ఆమె జానకిగా కనిపించారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవల్ తెరకెక్కించిన చిత్రం వెట్టయాన్. అక్టోబర్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నై వేదికగా ఆడియో రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో కలిసి రజనీ డాన్స్ వేసి సందడి చేశారు. ఆడియో రిలీజ్లో రజనీకాంత్ మాట్లాడుతూ అనిరుద్ధ్ తనకు కుమారుడితో సమానమన్నారు. సందేశాత్మక చిత్రం తీయాలని జ్ఞానవల్తో చెప్పాను. ఆయన వెంటనే ఈ కథతో నన్ను సంప్రదించారు. ఇది ప్రజలంతా సెలబ్రేట్ చేసుకునే చిత్రం. ఇందులో అన్ని భావోద్వేగాలుంటాయి. ఏదైనా సినిమా విజయం సాధించకపోతే దాని తర్వాత చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టెన్షన్ ఉంటుంది. అలాగే ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ దానికి మించి విజయం సాధించాలని మరో రకమైన టెన్షన్ ఉంటుంది. ప్రస్తుతం నేను ఈ టెన్షన్లోనే ఉన్నా. నా గత చిత్రం జైలర్కు భారీ ప్రేక్షకాదరణ వచ్చింది. దీన్ని కూడా అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమాకు అనిరుద్ధ్ మంచి సంగీతం అందించారు అని ప్రశంసించారు. ఇక మొన్నటి వరకు హాట్ టాపిక్ అయిన వెట్టయాన్ వర్సెస్ కంగువా గురించి రజనీ మాట్లాడారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగిన రోజే అక్టోబర్ 10న విడుదల తేదీగా ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినట్లు అమితాబ్ అన్నారు. ఈ మేరకు బిగ్ బి ఓ వీడియో సందేశం పంపారు. స్టార్స్ అందరిలో రజనీకాంత్ సుప్రీం స్టార్ అని కొనియాడారు. వీరిద్దరు 3 దశాబ్దాల తర్వాత ఆ వెట్టయాన్ కోసం కలిసి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం RC-16 సినిమా వర్క్స్లో ఉన్నారు. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియాలో కొన్ని పాత ఫోటోలు షేర్ చేసింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం చరణ్, ఉపాసన కింకారా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడానికి చరణ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అప్పుడు ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఉపాసన తాజాగా షేర్ చేస్తుంది. ఈ ఫోటోల్లో చరణ్ దంపతులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనపడే కంగారులు, కోలా జంతువులతో సరదాగా ఆడుకున్నారు. అవి చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి. అయితే ఈ ఫోటోల్లో కూడా క్లింకారా ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా చరణ్ ఫ్యామిలీతో కలిసి క్యూట్గా జంతువులతో ఆడుకుంటూ ఉండటంతో ఈ ఫోటోలు వైరల్గా మారాయి. ఎన్టీఆర్ హీరోగా రానున్న దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉండగా తాజాగా దేవర కోసం వర్క్ చేసిన ఛాయాగ్రాహకుడు రత్నవేలు VFX పై పెట్టిన పోస్టు అందరి అంచనాలను రెట్టింపు చేస్తుంది. యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో VFX కు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఛాయాగ్రాహకుడు రత్నవేలు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దేవరా కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ భారీ VFX షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రీమియర్, లార్జ్ ఫార్మా, D-Box, 4DX, ఓవర్సీస్ 2.35mm కంపెనీలు కంటెంట్ను సరైన సమయానికి అందించాయి. మా దేవరను థియేటర్లలో చూసి ఆనందించండి అని రత్నవేలు తన పోస్టులో రాసుకొచ్చారు. కిరణ్ రావు దర్శకత్వం వహించిన లపాటా లేడీస్ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలుస్తుందని దర్శకురాలు ధీమా వ్యక్తం చేశారు. అది తన చిరకాల కోరిక అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2025లో ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరపున అధికారిక ప్రవేశానికి లపాటా లేడీస్ అర్హత సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు మా యూనిట్ అందరి కోరిక. ఫిలిం
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్కు పంపుతుందని ఆశిస్తున్నా. స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇది ఉత్తమ చిత్రంగా ఉంటుందని అనుకుంటున్నా అని అన్నారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్కు ఉప్పరపల్లి కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ డాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తో పాటు పోక్సో కేసులో నమోదు కాగా, దీనిపై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్లో ఉంచాలని ఆదేశించింది. దీంతో జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే తన భర్త వేధింపుల కేసుకు సంబంధించి తొలిసారి మీడియాతో మాట్లాడింది జానీ మాస్టర్ భార్య సుమలత. ఆమె మాట్లాడుతూ జానీ మాస్టర్ ఎదగకూడదనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అసలు ఆ అమ్మాయికి టాలెంట్ ఉందనే ఉద్దేశంతోనే జానీ ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. స్టేజ్ డ్యాన్సులు చేసుకునే అమ్మాయికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తుంది. 16 ఏళ్లకి అత్యాచారం జరిగిందంటున్నారు. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళలేదనే ఆధారం ఉందా? ఆ అమ్మాయికి చాలా మంది కొరియోగ్రాఫర్స్తో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. తాజాగా ఈ సెట్లో నటుడు బాలకృష్ణ సందడి చేశారు. వెంకటేష్ అనిల్తో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. F2, F3 తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న 3వ చిత్రం ఇది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ముఖోనపు క్రైమ్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం సంక్రాంతికి వస్తున్నాం అనే పేరు పరిశీలనలో ఉంది. ఓ దాడికి సంబంధించిన కేసులో ప్రముఖ తమిళ గాయకుడు మనో ఇద్దరు కుమారులకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. 10 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో 16 ఏళ్ల బాలుడితో పాటు 2 వ్యక్తులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో షాకీర్ రఫీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వారు మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 1 రోజుల పాటు ప్రతిరోజు వలసరవాక్కం పోలీస్ స్టేషన్లో సంతకం చేసి రావాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోకుమారులు మద్యం మత్తులో శ్రీదేవి కుప్పంలోని ఓ తిరుబండారం వద్ద కిరుపాకనూర్ 16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు. ఈ ఘటనలో మనో డ్రైవర్ ధర్మన్, ఇంటి పనిమనిషి విఘ్నేష్లను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. షాకీర్ రఫీ మాత్రం పరారయ్యారు. ఈ ఘటనపై మనో భార్య జమీలా మాట్లాడుతూ తన కొడుకులను కొంతమంది యువకులు చుట్టుముట్టి దాడి చేశారని మీడియా ముఖంగా ఆరోపించారు. శ్రీదేవి కుప్పంలోని తిరుబండారం వద్ద కూడా తన కుమారులపై దాడి జరిగిందన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు గతంలోనే ప్రకటించారు. అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ ఈ సినిమా ప్రమోషన్స్ అయితే ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడెప్పుడో ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన మేకర్స్ రీసెంట్ గా సెకండ్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే అప్డేట్ అయితే ఇచ్చారు, కానీ సాంగ్ ను మాత్రం విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ కు సంబంధించి సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఈ మూవీ టీజర్ ను దసరా కానుకగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండుగ చెప్పుకోవచ్చు. కాగా దీనిపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు S.J. సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జై రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయి మాధోపుర డైలాగ్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి S.S. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరో పాన్ ఇండియా సూపర్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ షణ్ముఖ పవర్ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ కథానాయకుడు, అవికా గౌర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాపని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికీ సుపరిచితమైన సంస్థ శాబ్రో ప్రొడక్షన్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాపని బ్రదర్స్ సమర్పణలో తులసిరామ్ సాపని, షణ్ముగం సాపని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకునే ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనులను శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా
విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ అందరిలోనూ ఉత్కంఠను, ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్ చూసిన అందరిలోనూ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఈ విషయంలో మీరెందుకు అనవసర భయాలను వ్యాపింపచేస్తూ జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు, ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి అని ట్వీట్ చేశారు. మీ హద్దుల్లో మీరుండండి అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. తమిళ దర్శకుడు వెట్రిమారన్తో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో తారక్ మాట్లాడుతూ వెట్రిమారన్ గురించి మాట్లాడారు. తమిళంలో స్ట్రైట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు, ఏ దర్శకుడితో చేయబోతున్నారు అని తారక్ ను వ్యాఖ్యాత ప్రశ్నించగా ఆయన వెట్రిమారన్ పేరు చెప్పారు. వాస్తవానికి 4 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ తో వెట్రిమారన్ సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. మరోవైపు ఎన్టీఆర్ కామెంట్స్ పై వెట్రిమారన్ స్పందించారు. తారక్ కు ఒక స్క్రిప్ట్ ఇప్పటికీ వినిపించారని, ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్ తో చేసే సినిమాపై దృష్టి పెడతానని చెప్పారు. మరోవైపు లాక్డౌన్ తర్వాత ఎన్టీఆర్ కు ఒక స్క్రిప్ట్ చెప్పారని గతంలో కూడా వెట్రిమారన్ చెప్పారు. పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడానికి కారణాలేంటో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే వారికి బాబు పుట్టాడనే ఉద్దేశంతో బిగ్ బాస్ నుంచి బయటికి బలవంతంగా వచ్చాడా, లేదా బిగ్ బాస్ వాళ్లే బలవంతంగా ఆయన్ని బయటికి పంపించారా? ఆ ప్రశ్న ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దాని గురించి ఇప్పుడు శేఖర్ భాష గారు మన సంతోషం ఆఫీసులో ఉన్నారు. ఆయన్నే అడిగి ఆ విషయాలతో పాటు ఈ మధ్యన రీసెంట్ గా ఆయన ఎక్కడ చూసినా శేఖర్ భాష టీవీ మీడియాలో ఎక్కడ ఆయన మొత్తం అంతా, సో ఆ విషయాలు బిగ్ బాస్ లో జరిగిన సీక్రెట్ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సంతోషం కోసం ఎక్స్క్లూజివ్ గా చేస్తున్న శేఖర్ భాష ఇంటర్వ్యూ ఇది. పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బయటకు రావడం ఏంటి ఇంత త్వరగా? నేను అసలు మీ బాబు పుట్టిన విషయం నాగార్జున గారు మీకు చెప్తే గానీ మీకు తెలియదు. సో అంటే అలా ఆరంగంగా మీరు బయటకు రావడానికైనా అవకాశం లేదు. అప్పుడు మీకు ఎట్లా? నేను యాక్చువల్ బయటికి రావాలి అనేది నాకు గత 2-3 రోజుల నుంచి నాకు ఏమనిపిస్తుందంటే, శేఖర్ భాషకి రాజ్ తరుణ్కి ఏమిటి సంబంధం? అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు అంత క్లోజ్ గా ఎప్పుడు మేము చూడలేదు. అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాస్తే అలా ఒక సెలబ్రిటీల విషయంలో అలా చాలా మంది పే చేస్తారు. అశ్వత్థామ అతహులిహ, ఇదే మామూలుగా డైరెక్ట్ గా చెప్తే ఉంటారండి వీళ్ళు, తమ్నైల్ ఇలా ఉండాలి, ఏంటని చూడాలి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.